ఒక పక్క సినిమా ఆర్టిస్ట్గా, ఒక పక్క అటు హిందూపూర్ ఎమ్మెల్యేగా, అలాగే ఇంకో పక్క బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా అన్ని చేయగలుగుతున్నానంటే ఒక్కటైతే ఒకదానికి నత్తుకుంటున్నా. నేను మా ఆవిడ అంటుంటుంది ఎప్పుడు, అబ్బా నా ఒకదాంతో నన్ను మోసం చేయలేదు మీరని, నన్నే అంటు పెట్టుకున్నారని. సరే ఇక పోతే ఇంకెవరు పోతే ఎవరు పోరు, అందరం బాగుంటాం. శివుడి ఆశీస్సులతో అందరం బ్రహ్మాండంగా భగవంతుడు అంటే మన త్యాగాలు మన చెప్పేశారు బోయపాటి గారు. ఇక అంతకంటే నేను మళ్ళీ చెప్పడం బాగుండదు. సినిమాలు రేపు చూస్తారు. అసలే టైం కూడా నేను చెప్పాను మన వాళ్ళందరితో అన్ని చాలామందిని అవుతున్నా కూడా నేను అది కూడా చెప్తున్నాను. బాధపడేవాళ్ళు బాధపడితే నేను ఏదైనా ముక్కుసూటిగా మాడతాను. నేనేమన్నా నా మాట ముక్కుసూటిగా ఉంటుంది, నా మాట సూటిగా ఉంటుంది, నా మాట ముక్కుసూటిగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మనం ఎన్నో పండుగలు చేసుకోబోతున్నాం ఈ సినిమాకి. ఇంత వ్యయ ప్రయాసాలు కోర్చి మీరంతా మళ్ళీ మేము అక్కడ కూడా రేపు విజయోత్సవ సభలు జరుపుకోబోతున్నాం. ఈ టాపిక్లో మా పేరు అవసరమా మీకు? మా పేరు మీరు చేయాల్సి ఉందా? ఓకే, చేస్తే చేశారు, దానికి కూడా మాకు అబ్జెక్షన్ లేదు. కానీ మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు. ఏంటి మీ బ్లడ్ వేరు, మీ బ్రీడ్ వేరు? మీరేమైనా ఆకాశం నుంచి దిగొచ్చారా? లేకపోతే మీరేమన్నా మహారాజా సూర్యవంశీకులా? మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అవమానించి మా బ్రీడ్ వేరు, మా బ్లడ్ వేరు అంటే మా కోపం రాదా? మీ అందరికీ చెప్తున్నాను, మీ ఎవరైతే బాలకృష్ణని అన్నందుకు మీరు ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ నా సమాధానం, ఫస్ట్ అవతల వ్యక్తులు ఎన్ని కామెంట్లు చేస్తారో తెలుసుకోండి. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరా? బ్లడ్ బ్రీడ్ మనుషులు చూస్తారు అసలు? కరెక్టేనా అసలు? అది ఎక్కడో ఆస్ట్రియా లేకపోతే ఇంగ్లాండ్ ఆ ఏరియాలో బ్లూ బ్లడ్ అని చెప్పారు అరిస్టోక్రాట్ ఫ్యామిలీస్. అప్పుడే సామాన్య జనాల నుంచి రెవల్యూషన్ వచ్చి వాళ్ళందరినీ తొక్కేసి ప్రజాస్వామ్యాలు స్థాపించారు. అది మాట్లాడే మాట ఎవరంటే అరిస్టోక్రాట్స్, అంటే ఈ రాజుల యొక్క నిరంకుశతో మాట్లాడిన మాటలు. ఈ మాటలు మీరు మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని చెప్పి మిగతా వాళ్ళని తక్కువగా మాట్లాడితే ఊరుకోం. ఇంతెందుకు, అంత సక్సెస్ఫుల్గా మీ తండ్రి గారిని మీ సొంత బావ వెన్నుపోటు పడిస్తే మీరేం చేశారు? అంత మహానుభావుని పట్టుకుని పెట్టారు కదా, ఏమైంది లైఫ్? ఆయన జీవితం ఏం చేశారు మీరు? తప్పు కదా అది. అప్పుడేమైంది? మీ బ్రీడ్ ఏమైంది? మీ బ్లడ్ ఏమైంది? కన్న తండ్రిని వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చేస్తే మీ ఏం సమాధానం చెప్పారు ఆ రోజు?